ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఆలోచించండి. ఒక అమ్మాయి మన ఇంటి అమ్మాయి ఎవరినో ప్రేమించానంది. అమ్మాయి కులం చూద్దాము అయన్నీ అంటే సమస్య లేదు. నేను సినిమాలు చూశాను కాబట్టి నేను హీరోయిన్‌ని వాడు హీరో అంటది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటది. వెళ్ళిపోద్ది. బంధువుల ముందు అవమానాలు, స్నేహితుల ముందు అవమానాలు భరించలేక వీళ్ళు సైలెంట్‌గా ఇంట్లో కూర్చుంటారు. 4 రోజులు పోయాక అమ్మాయికి ఆడు హిందువు కాదు ముస్లిం అని తెలిసింది. ఈ అమ్మాయిని కూడా మతం మారమన్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మానాన్నలని అడుగుతది. అమ్మానాన్నలు ఏం చేయాలి? పోలీసుల దగ్గరికెళ్తే పట్టించుకుంటారా? చట్టం ఏదంటారు. వాళ్ళిద్దరూ ఇష్టపడినే పెళ్లి చేసుకుంది కదా అంటారు. అప్పుడు మతం అని చెప్పలేదంటే ఆ చీటింగ్ పెట్టి తర్వాత చూద్దాం అంటారు. ఏం కాదు. కానీ అలాంటి దానికి ఒక చట్టం కావాలి అన్నది బీజేపీ ఎప్పటి నుంచో అడుగుతోంది. అదే లవ్ జిహాదులకు వ్యతిరేకంగా మత మార్పిడులు, బలవంత మత మార్పిడులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి మత మార్పిడులు నిషేధక చట్టం. అదే లేకపోయి ఉంటే గనక అమాయక ఆడపిల్లలు, హిందూ ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడేవాడు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో జరిగినటువంటి ఉదంతం అదే. ఇమ్రాన్ షేక్ అనేటటువంటి వాడు విజయ్ అనే పేరుతో ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. విజయ్ అని చెప్పాడు. వాడికి వాళ్ళ అన్నదమ్ములు 2 ఉన్నారు. వాళ్ళని కూడా హిందూ పేర్లతోనే పరిచయం చేశాడు. తర్వాత ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నల మీదన నెగిటివ్ కలిగించేలా ప్రచారం చేసుకొచ్చాడు. చివరికి ఈ అమ్మాయి అమ్మా నాన్నలను వదిలేసి ప్రేమించి పెళ్లి చేసుకుంది వాడితో. హిందూ వివాహ పద్ధతిలోనే చేసుకున్నారు గుళ్ళో. ఆ తర్వాతన 3-4 రోజులకే మేము ముస్లింలు అంటూ వాడి అసలు పేరు, అన్నదమ్ముల అసలు పేర్లు చెప్పారు. నువ్వు కూడా మతం మారాల్సింది, నువ్వు మతం మారకపోతే కనుక నీతో కాపురం చేయను అంటాడు. కొడతాడు, తిడతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పోలీసుల దగ్గరకు వచ్చింది, కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఆ చట్టం ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. లేకపోతే ఏమయ్యేది అమ్మాయి బతుకు?